తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని అన్నారు ఎంపీ మల్లు రవి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నారని చెప్పారు. ఆయన 3 పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మల్లు రవి. నేను వస్తానంటుంది కాదు, నేను వస్తున్నాను. కానీ రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కూడా మహాకూటమి ఏర్పాటు చేసి ఈ ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజల ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏ రకంగా గెలిచిందో ఆ రకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పెద్ద మెజార్టీతో గెలుస్తుందని నేను ఈ పగటి కలలుగానే ఈ గోపల ప్రచారం చేసే నాయకులందరికీ తెలియజేస్తున్నాను. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి ఇచ్చిన నోటీసులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు ఎంపీ మల్లు రవి. మాజీ సీఎం కేసీఆర్ చట్టానికి అతీతులా అని ప్రశ్నించారు ఆయన. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ప్రజలు నవ్వుతారు. ఏదో ఒక కమిషన్ వేశారు నీ మీద, ఆ కమిషన్లో నిన్ను జైలుకు పంపించారు. ఢిల్లీలో ఏం జైలు అది? తిహార్ జైలుకు పంపించారు. మరి నువ్వు జైలుకు పోయి వచ్చి కూడా ఇప్పుడు కూడా అట్లే మాట్లాడితే దానికి అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఇది రాజకీయంగా నిలకడలేని కాంగ్రెస్ పార్టీ మీద బురద దల్లారనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరేమన్నా చట్టానికి అతీతులా? మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతులా? ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు పోయారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలం పోయి ఇప్పుడు బయటకు వచ్చున్నాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రి చేసిన తర్వాత కోర్టుకు పోయి ఆయన స్వయంగా మాట్లాడాడు. ఎవరైనా చట్టానికి